బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరిగింది. 200 యూనిట్ల ఉచిత కరెంట్ హామీ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 500కే గ్యాస్ సిలిండర్ పథకానికి కూడా ఆమోద ముద్ర వేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, మొత్తానికి తెలంగాణ సచివాలయంలో జరిగిన సుదీర్ఘ సమావేశం అయితే ముగిసింది. ఈ సమావేశంలో ఏమేమి చర్చించారు? అప్డేట్స్ ఏంటి సాదిక్? తెలంగాణ రాష్ట్ర గీతం జయ 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 తెలంగాణ జననీ జయ కేతనం 10 జిల్లాల అని పాట రాసినటువంటి అందసి రాసినటువంటి పాట రాష్ట్ర గీతంగా ఆమోదం తెలుపుతూ తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఈ నెల 8వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు ఉంటాయని కూడా ఆ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా 200 యూనిట్ల వరకు అంటే గృహజ్యోతి సంబంధించిన 6 గ్యారంటీ స్కీమ్లో గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా గృహ వినియోగదారులకు కూడా కల్పిస్తూ కూడా ఈ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి అంశంపైన కూడా క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఇప్పటివరకు టీఎస్ అని పేరు ఉన్నటువంటి మార్పు పేరును మార్చి టీజీగా ఉండబోతుంది. తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి నేమ్ ప్లేట్స్తో కానీ ప్రభుత్వ అధికార సంబంధించినటువంటి లావాదేవీలు కానీ ఆ సంబంధించిన ప్రకటనలు ఉండే నేపథ్యంలో ఇక నుండి పేరు మారుస్తూ కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు టీఎస్ పేరును టీజీగా మారుస్తూ కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 4-5 అంశాలను చాలా కీలకంగా ఉంది. మొత్తం 25 అంశాల పైగా 25 అంశాలను ఎజెండాగా జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం 4.5 గంటల పాటు కూడా కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్ సమావేశాల సంబంధించింది. ఈ నెల 8వ తారీఖు నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు ఉండబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా క్యాబినెట్ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటి అంశాలపైన కూడా ముందుకెళ్లేందుకు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పబోతుంది. 3 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఉంటుందని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే బీసీ డిక్లరేషన్, రైతు భరోసా, రైతు డిక్లరేషన్తో పాటుగా యూత్ డిక్లరేషన్ ఇట్లా సంబంధించినటువంటి 6 డిక్లరేషన్స్ ఏర్పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అమలు పరిచేందుకు పూర్తి స్థాయిలో అయితే ఈ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఈ మేనిఫెస్టోను తొలి దశగా 6 గ్యారంటీ స్కీమ్స్ను 100 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మహాలక్ష్మి స్కీమ్లో ఉన్నటువంటి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను ఇచ్చేందుకు గాను ఆ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా 200 యూనిట్లకు సంబంధించినటువంటి యూనిట్ల ధరకు అంటే గృహజ్యోతి పథకం సంబంధించిన గ్యారంటీలో 200 యూనిట్ల వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఉచితంగా ఇచ్చేటువంటి అంశాన్ని కూడా దీనిలో తీసుకుంది. టీజీఎస్ పేరును ఇక టీజీగా మార్పు చేస్తూ కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక అంటే రాష్ట్ర గీతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర గీతం లేకుండా ఉండేది. సో ఈ అంశంపైన అనేక చర్చలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా అందశ్రీ రాసినటువంటి పాటకు పూర్తి స్థాయిలో కూడా జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి సంబంధించినటువంటి ఈ యొక్క దానికి రాష్ట్ర గీతంగా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ తెలంగాణ కేబినెట్ సమావేశం 4 గంటల పాటు కొనసాగిందో పలు కీలకమైన అంశాలపైన కూడా ఈ యొక్క కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మనకు ఉన్నటువంటి అంశాల్లో చూసినట్టయితే 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, టీఎస్ పేరును టీజీ పేరు మారుస్తుంది. 8వ తారీఖు నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి. రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణ సంబంధించినటువంటి గేయాన్ని రాష్ట్ర గీతంగా కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు తీసుకొచ్చి దాన్ని రాష్ట్ర చిహ్నంలో మార్పు తీసుకొచ్చే లక్ష్యంగా కూడా ఉండబోతుంది. ఎందుకంటే అంటే ఒక భూస్వామ్య సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతీకగా ఉన్నటువంటి తెలంగాణ విగ్రహం ఉండేది. ఇప్పుడు దాన్ని రూపురేఖలు మార్చాలి, తెలంగాణ తల్లి ఇది కాదు అనేటువంటి విషయాన్ని కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో విగ్రహానికి తెలంగాణ తల్లి విగ్రహానికి కొన్ని మార్పులు తీసుకొచ్చి రాష్ట్ర చిహ్నంలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చే లక్ష్యంగా కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సో ఏదైనప్పటికీ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల వరకు కూడా రాష్ట్ర గీతంగా లేనటువంటి పరిస్థితిలో ఇక జయ 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 తెలంగాణ జననీ జయ కేతం సంబంధించినటువంటి గేయాన్ని రాష్ట్ర గీతంగా
కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అందశ్రీ రాసినటువంటి పాటకు రాష్ట్ర ప్రభుత్వం పట్టం కట్టిందని చెప్పవచ్చు. అంతేకాకుండా తెలంగాణ తల్లి విగ్రహం అది భూస్వామ్య అదేవిధంగా దొరసానికి సంబంధించినటువంటి ప్రతీకగా ఉంది. దాన్ని ఒక రూపుగా మారుతామని కూడా గతంలో పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదే తరహాలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉండే విధంగా కొత్త చిహ్నం ఉండబోతుంది. రాష్ట్ర చిహ్నంలో కొన్ని మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. ఈ అంశంపైన కూడా కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 4 గంటల పాటు జరిగినటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఇవి ప్రధానమైన అంశాలు. మరి కాసేపట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దుల శ్రీరాబాబు మీడియా సమావేశంలో మరికొన్ని విషయాలు మాట్లాడే అవకాశం ఉంది. ఈ నెల 8వ తారీఖు నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కొనసాగబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాదిక్.